హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం బిస్కెట్ని తెలుగులో ఏమంటారో తెలుసుకుందాం. మీలో ఎంతమందికి బిస్కెట్ని తెలుగులో ఏమంటారో తెలుసో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి మీకు తెలుసుంటే. అయితే మనకి తెలిసి 99.99% మందికి తెలియదు. మనం ప్రతిరోజు బిస్కెట్లు తింటూ ఉంటాం. ఉదయం టీతో పాటు సాయంత్రం స్నాక్స్గాను తీసుకుంటాం. మరి బిస్కెట్‌ని తెలుగులో ఏమంటారో తెలుసుకోవాలని మీకెవరికైనా అనిపించిందా? ఒకవేళ ఎవరికీ తెలియకపోతే ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. మనం ఉదయాన్నే నిద్ర లేచాక టీ తాగనిదే మనకి రోజు ప్రారంభం కాదు. ఆ టీతో పాటు బిస్కెట్స్ తినేవారు కూడా చాలామంది ఉన్నారు మనలో. ముఖ్యంగా చిన్న పిల్లలు టీలో బిస్కెట్స్ ముంచుకొని తినేందుకు చాలా ఇష్టపడతారు. కొందరైతే దానినే బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా భావిస్తూ ఉంటారు. మనం ప్రతిరోజు ఆఫీస్‌కి కూడా వెళ్తూ ఉంటాం. అలా ఆఫీసులకి వెళ్ళే ఉద్యోగులు కూడా ఆకలిగా అనిపించినప్పుడల్లా 2, 3 బిస్కెట్లు తీసుకొని తింటూ ఉంటారు. అందుకే ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు మధ్యాహ్న భోజనంతో పాటు బిస్కెట్స్ కూడా తీసుకెళ్తుంటారు. సాయంత్రం పూట టీతో పాటు కూడా తింటూ ఉంటారు. ఈ కారణాల వల్లే బిస్కెట్స్‌కు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. బెస్ట్ స్నాక్స్ ఐటెమ్‌గా కూడా పేరుందట. కొత్త కొత్త ఫ్లేవర్స్, కొత్త కొత్త రూపాల్లో వస్తూ ఉన్నాయి. సాదా బిస్కెట్స్, క్రీమ్ బిస్కెట్స్, డ్రై ఫ్రూట్ బిస్కెట్స్, ప్రోటీన్ బిస్కెట్స్ అబ్బో! చాలా వెరైటీలే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి మనం నిత్యం తినే బిస్కెట్స్‌ను తెలుగులో ఏమంటారో తెలుసా? ఈ విషయం చాలామందికి తెలియదు. చదువుకున్న వారే కాదు, చదువు లేని వారు కూడా అంటే నిరక్షరాస్యులు కూడా బిస్కెట్‌ను బిస్కెట్ అనే పిలుస్తారు. బిస్కెట్ బిస్కెట్ అంటూనే ఉంటారు. ఎలా ఎన్ని రకాలుగా పిలుస్తారో. ఈ బిస్కెట్‌ని తెలుగులో ఎలా పిలుస్తారు? అసలు దీనికి తెలుగు పదం ఉందా లేదా? అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్ర భారతి నిఘంటువు ప్రకారం బిస్కెట్టును తెలుగులో రొట్టె బిళ్ళ అని పిలుస్తారట. చాలా విచిత్రంగా ఉంది కదూ! బిస్కెట్‌ను ఇలా అంటారని చాలామందికి తెలీదు. అంతేకాదు బిస్కెట్‌ను అచ్చ తెలుగులో చక్కిలము అని కూడా అంటారట. కానీ మనలో ఎవ్వరూ ఈ పేర్లతో పిలవరు. ఒకవేళ ఎవరైనా పిలిచినా అదేంటని మిగతా వారు నోరెళ్ళబెడతారు. బిస్కెట్‌ను బిస్కెట్ అని పిలిస్తేనే అందరికీ అర్థమవుతుంది. ఇదన్నమాట బిస్కెట్‌కున్న చరిత్ర. మనము బిస్కెట్‌ని తెలుగులో ఏమంటామో ఇప్పుడు తెలుసుకున్నారు కదా! వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.